హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టెంపుల్ అయితే సూపర్ ఉంటుంది. ఈ మధ్య మన తెలంగాణలో ఓపెన్ చేసిన అతిపెద్ద దేవాలయ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని అయితే ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ గుడి అయితే సూపర్ ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం. ఫస్ట్ అసలు నేను హైదరాబాద్ ఈ టెంపుల్ చూడటానికే వెళ్దాం అనుకున్నాను. నేనైతే ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఇదే టెంపుల్ చూసి 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 నేను ఆటోమేటిక్గా దీనికి ఎడిట్ అయిపోయాను. చూడాలని బాగా ఆసక్తి ఎక్కువైపోయింది. సో అలా నేనైతే ఈ టెంపుల్కి వచ్చాను. అందరూ చూడవలసిన టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ టెంపుల్ అయితే మనకి మన్నేపల్లి హిల్స్, భువనగిరి జిల్లాలో ఉందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుండి 47 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుండి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. భువనగిరి బస్టాండ్ నుండి అయితే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అలాగే ఉప్పల్ నుండి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. భువనగిరి హైవే పక్కనే ఉంటుందండి. ఈ టెంపుల్ అయితే అసలు మన తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్ అండి. ఇది మార్చి 6వ తారీఖున చిన్నజీయర్ స్వామిచే ఓపెన్ చేయబడింది. ఈ టెంపుల్ అయితే మన్నేపల్లి హిల్స్ పైన ఉంది. ఈ టెంపుల్ గోపురం అనేది చాలా కిలోమీటర్స్ దూరం నుండే కనపడుతూ ఉంటుంది. మనకి ఈ గుడిలో ప్రధాన దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5 AM to 1 PM అండ్ మళ్ళీ 3కి ఓపెన్ అవుతుంది. 3 to 9 ఓపెన్లో ఉంటుంది. 3 PM to 9 PM వరకు ఓపెన్లో ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్కు పార్కింగ్ ఏరియా కూడా ఉంది. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది. గుడి లోపల పార్కింగ్ ఏరియా ఉంటుంది, బయట కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది. ప్రజెంట్ అయితే వెహికల్కి పార్కింగ్ ఛార్జెస్ అయితే ఏమీ లేవండి. మేబీ ఫ్యూచర్లో ఏమైనా ఉంటాయేమో. ఇప్పుడైతే ఫ్రీయేనండి వెహికల్ పార్కింగ్ ఏరియా అయితే. టెంపుల్ని మన్నేపల్లి కుటుంబ సభ్యులు మన్నేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళ ఓన్ ల్యాండ్ 22 ఎకరాస్ ల్యాండ్, వాళ్ళ ఓన్ ల్యాండ్ మీద ఈ టెంపుల్ మొత్తం కట్టారండి. ఈ టెంపుల్ని యాదాద్రి వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు, లేదా మన్నేపల్లి వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తున్నారు. మేమైతే కరెక్ట్గా టెంపుల్కి ఆఫ్టర్నూన్ 3:30 అయింది. 3:30కి వచ్చాము టెంపుల్ లోపలికి. మేము వచ్చినప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఉందండి. అసలు చాలా మంది జనాలు ఉన్నారు. అసలు దర్శనం అయిద్దా లేదా అనుకున్నాము. ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. రీసెంట్గా ఓపెన్ అవటం వల్ల అండ్ ఆల్సో తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్ అవటం వల్ల క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. మేము వచ్చేసరికి ఎండ కూడా చాలా అంటే చాలా ఉందండి. కింద కాళ్ళు అయితే ఫుల్గా కాలిపోయాయి. ఇప్పుడు మేము చూపించిందంట ఓన్లీ బయట ఏరియా అండి. బయట మాత్రమే, ఇంకా వెళ్ళలేదు. ఎంట్రన్స్ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇలా వెళ్తూ ఉంటే మనకైతే స్టార్టింగ్లోనే దేవుడి పాదాలు అయితే కనపడతాయి. గుడికి హైలైట్ ఈ పాదాలేనండి. చాలా అంటే చాలా బాగున్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. పాసిబుల్ అయితే ఒకసారి విజిట్ చేయవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. అసలు ఈ చుట్టుపక్కల ఇదంతా ఓపెన్ ఏరియా అండి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. చూడండి వ్యూ ఎంత బాగుందో. టెంపుల్ మొత్తం వ్యూ మేము షూట్ చేసినంత బయటేనండి. లోపలైతే ఫోన్ ఎలవ్ లేదు. లోపల అంటే టెంపుల్ లోపల మనం టికెట్ తీసుకున్న తర్వాత లోనకి ఎంటర్ అవుతాం కండి. అక్కడ నుండి అయితే ఫోన్ అనేది ఎలవ్ లేదు. ఓన్లీ బయట వరకే ఎలవ్ ఉంది. స్టార్టింగ్ ఇలా టెంపుల్ దగ్గరికి రాగానే అటు ఇటు 2 విగ్రహాలు ఉంటాయండి. మధ్యలో స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో పాదాలు. అసలు ఎలాగైతే మనకి అలిపిరి మార్గంలో పాదాలు ఎలా ఏర్పాటు చేశారో అలానే ఉన్నాయండి. ఇలా మేమైతే కొద్దిసేపు ఇక్కడ పాదాల దగ్గరే ఉన్నామండి. గుడంతా చూపెడుతున్నాం. ఒకసారి చూడండి ఎంత బాగుందో బయట నుండి.
ఇలా మనం బ్యాక్ సైడ్ ఇంకా వెళ్తూ ఉంటే మెట్ల మార్గం నుండి వెళ్ళొచ్చండి. మెట్లు అయితే 108 మెట్లు ఉన్నాయండి మొత్తం టోటలు. ఫస్ట్ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి పాదాలను దండం పెట్టుకొని ఆ తర్వాత మెట్ల మార్గం నుండి గుడి లోపలికి అయితే వెళ్తారు. ఇలాగైతే మనం తిరుపతిలో అలిపిరి మార్గంలో పాదాలకి కొబ్బరికాయ కొట్టి మన నడకదారి స్టార్ట్ చేస్తామో అలాగేనండి. ఇక్కడైతే 2 దారులు ఉన్నాయండి. ఇట్లా మెట్ల మార్గం నుండి వెళ్ళవచ్చు. కొంచెం ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే బ్యాటరీ వెహికల్ అయితే ప్రొవైడ్ చేశారు. అదైతే ప్రెజెంట్ అయితే ఫ్రీ చార్జెస్, అంటే మనం ఏమి అమౌంట్ పే చేయని అవసరం లేదు. ఈ బెనిఫిట్ అయితే చాలా బాగుందండి. చాలామంది ఏజ్ అయిన వాళ్ళు టెంపుల్ చూడాలనుకుంటారు, బట్ వాళ్ళైతే మెట్లు ఎక్కాలంటే చాలా కష్టపడతారు. సో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. అలా వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెహికల్ ద్వారా కొంచెం ముసలి వాళ్ళు అయితే వెళ్ళవచ్చు. ఎలాంటి అమౌంట్ తీసుకోవట్లేదు ప్రజెంట్ అయితే. మేమైతే మెట్ల మార్గం నుండే వెళ్తున్నాము. మెట్లు కూడా అంత హైట్ ఏమీ లేవండి, అందుకని ఏమీ కాళ్ళ నొప్పులు ఏమీ అనిపించలేదు. చాలా జాయ్ఫుల్గా ఎక్కాము, చాలా హ్యాపీగా. ఎలాంటి కాళ్ళ నొప్పులు అయితే అనిపించలేదు మెట్లు ఎక్కుతూ ఉంటే. ఈ 108 మెట్లు మనమైతే జస్ట్ 10 నిమిషాల్లో ఎక్కొచ్చండి. మనకి స్టార్టింగ్లో ఈ మెట్లు ఎక్కే స్టార్టింగ్లో తులసిమాల పూలు అయితే అమ్ముతున్నారు. అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా మేమైతే మెట్లన్నీ కంప్లీట్ చేసుకొని పైకి ఎక్కామండి. పైకి ఎక్కిన తర్వాత వ్యూ చూడండి ఎంత బాగుందో. బట్ జనాలు అయితే ఫుల్గా, అసలు క్రౌడ్ చూడండి. అస్సలు మేమైతే పైకి ఎక్కగానే క్రౌడ్ చూసి షాక్ అయ్యాము. క్యూ లైన్లో ఉన్నారుగా జనాలు అయితే. అసలు ఈరోజు మాకు దర్శనం ఇద్దా లేదా అనుకున్నాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. పెద్ద తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి. ఆ టెంపుల్ని బేస్ చేసుకొని ఈ టెంపుల్ కట్టారంట. మనం టెంపుల్ లోపలికి వెంటనే మొత్తం గంట సౌండ్లు అవన్నీ వస్తూ ఉంటాయండి, మంత్రాలు అవన్నీ. ఇట్లా రాగానే ఒక పాజిటివ్ వెబ్ అయితే వస్తుంది. చాలా ప్రశాంతంగా, చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది. చాలా బాగుంది టెంపుల్. క్యూ చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళని చూడంగానే నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్. అసలు మాకు దర్శనం అవుతుందా లేదా, ఎన్ని అవర్స్ పడుతుంది అనేసి. అసలు ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదండి. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది చూడండి. మనమైతే ఫోన్ ఇక్కడ ఇచ్చేయాలి. ఒక ఫోన్కి వచ్చి 5 రూపీస్ అండి. అలా ఎన్ని ఫోన్లు ఇస్తే అన్ని 5 రూపీస్ ఇవ్వాలి. ఫోన్ అయితే ఇంకా లోపలికి ఎలా ఉండదండి. ఇక్కడ ఫోన్ ఇచ్చేసి మనం ఆ క్యూ లైన్లో నిలబడితే మనకు దర్శనం అయిపోయింది. ఫ్రీ దర్శనం ఉంది. అలానే 50 రూపీస్ ఫర్ హెడ్కి వచ్చి 50 రూపీస్ దర్శనం ఉంది. 1000 రూపీస్ అండి. ఇదైతే చాలా బాగుంది. 4 మెంబర్స్కి 1000 రూపీస్. ఒక లడ్డు ఇస్తారు, దేవుడి పటం ఇస్తారు. దేవుడి పటం అయితే చాలా పెద్దగా ఉంది. అంత పెద్దగా ఉంటుందని నాకు తెలియదండి. మేము వెళ్దాం అనుకున్నాం, బట్ వెళ్ళలేదు. అలానే మనం దర్శనానికి వెళ్ళిన దగ్గర అయితే మంచిగా శాల్వా కూడా కప్పుతున్నారు. మ్యాక్సిమం పాసిబుల్ అయితే 1000 రూపీస్ దర్శనానికి వెళ్తేనే బెటర్ అండి. దగ్గర నుండి స్వామిని చూడవచ్చు. అలానే దేవుడి పటం కూడా ఇస్తున్నారు. పటం కూడా చిన్నగా లేదండి, పెద్దగా ఉంది. చాలా బాగుంది పటం అయితే. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. కొంచెం టైం పట్టింది, 1 అవర్ 1.5 అవర్ అలా పట్టింది. ఫ్రీ దర్శనం అయితే ఇంకా చాలా టైం పట్టిందండి. ఫ్రీ దర్శనానికి వెళ్తే మాత్రం 2 అవర్స్ అలా పట్టిద్దని నేను అనుకుంటున్నాను. 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే మాత్రం వితిన్ 5 మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయిపోతుంది. పిల్లలతో వచ్చేవాళ్ళు, కొంచెం ముసలి వాళ్ళు ఉంటే ఆ టికెట్ తీసుకుంటే బెటర్ అండి. 4 మెంబర్స్కి 1000 రూపీస్ విత్ లడ్డు, దేవుడి పటం, శాల్వా. బాగుందండి. 1000 రూపీస్ కూడా నాకు నచ్చింది, బట్ మేము తీసుకోలేదు. దర్శనం కూడా చాలా దగ్గర నుండి ఇద్దండి. పాసిబుల్ అయితే మాత్రం మీరైతే 1000 రూపీస్ టికెట్ తీసుకోండి. మేము ఇది చేసుకున్నాము. మెయిన్ దేవుడి పటం ఇస్తారు, చాలా పెద్దగా బాగుంది దేవుడి పటం అయితే. మేమైతే లోపల దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాము. కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ గంట కొట్టేది ఉంది చూడండి. ఇక్కడ కూడా పెద్ద క్యూ ఉందండి, చాలా పెద్ద క్యూ ఉంది. మేమైతే ఆ క్యూ లైన్లో నిలబడి వచ్చి గంట కొట్టాము. కష్టపడి టెంపుల్కి వచ్చాం కండి, ఏది మిస్ చేసుకోకూడదు. అంతేకాదు ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో
బయట చాలా చిన్న చిన్న దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇలా మేమైతే సక్సెస్ఫుల్గా గంట అయితే కుట్టాము. చాలా బాగుంది ఫీల్ అయితే. అదైతే చాలా వెయిట్ ఉందండి. అసలు పెద్ద క్యూ ఉందండి. ఒక్కొక్కళ్ళు అయితే 5-6 సార్లు కొడుతున్నారు. ఆ పెద్ద క్యూ ఉందని కూడా చూడకుండా చాలామంది వెనకాల అరుస్తున్నారు కూడా. చాలా బాగా అనిపించింది. టెంపుల్ అంటేనే ఒక మంచి ఫీల్గా అండి. బట్ క్రౌడ్ అయితే చాలా ఉందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటుందని. అయినా కూడా మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మేమైతే మంచిగా దర్శనం చేసుకొని ఇలా గంట కూడా కొట్టాము. అసలు దేన్ని మిస్ చేసుకోలేదండి. అన్ని విగ్రహాలు మేమైతే దర్శనం చేసుకున్నాము. టైం పట్టినా సరే. అంతేకండి వెళ్ళక టెంపుల్కి వెళ్తాము. ప్రతిసారి వెళ్ళలేము. మాకైతే చాలా దూరం భద్రాచలం నుండి వచ్చి మేము దర్శనం చేసుకుంటున్నాము. సో అంత దూరం నుండి వచ్చినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి కండి. టైం పట్టినా సరే మేమైతే చాలా ప్రశాంతంగా దేవుడు మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే ఫ్యామిలీతో రాలేదండి. అందుకే ఇంత ఫ్రీగా దర్శనం అయితే జరిగింది. పిల్లలు లేరండి. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా ఫ్యామిలీతో రావాలి. అందుకే వీడియో కూడా మంచిగా తీయగలిగాము. పిల్లలుంటే కొంచెం ఎలాగైనా చికా చేస్తారు కండి. అందులో క్రౌడ్ కూడా చాలా ఉంది. ఇంత పెద్ద క్యూ లైన్లో వాళ్ళు వెయిట్ చేయరు. చాలా చికా చేస్తారు. ప్రజెంట్ అయితే మేము మాత్రమే వచ్చి టెంపుల్ విజిట్ చేసాము. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా ఫ్యామిలీతో వచ్చి పిల్లలకు కూడా చూపించాలి. ఈ టెంపుల్ అనేది అసలు మిస్ అవ్వకూడదు. పిల్లలకు కూడా చూపించాలని నాకు చాలా ఇంట్రెస్ట్. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ వస్తాం ఫ్యామిలీతో. టెంపుల్ చూడండి ఎంత బాగుంది. ఇదంతా పక్కన నుండి వ్యూ తీసాము. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. పక్కన మేమున్న ఏరియా అయితే మొత్తం ఖాళీ ప్లేస్ అండి. ఇక్కడైతే జనాలు ఎవరు లేరు. ఇక్కడ నుండి అవుట్ సైడ్ మొత్తం వ్యూ చూస్తున్నాం. పార్కింగ్ ఏరియా చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అసలు ఫుల్గా వెహికల్స్ ఉన్నాయి. పక్కన సైడ్కి ఫ్రంట్ బ్యాక్ మొత్తం టెంపుల్ చూడండి ఎంత బాగుందో. అసలు క్లౌడ్స్ అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. అసలు చాలా బాగుంది. చాలా మంచి ఒక ఫీల్ వచ్చిందండి. టెంపుల్ లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చాలా బాగుంది. చూడండి ఇక్కడైతే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. మేమైతే ఇది కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే బయట ఇట్లా మనం 20 రూపీస్ పే చేస్తే ఇక్కడ ఇది ఎక్కి తిరగొచ్చండి. బాగుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేమైతే సింగిల్గా ఎక్కాము. ఫర్ హెడ్కి వచ్చి 20 రూపీస్ అండి. ఇద్దరు ఎక్కినా 40 రూపీస్, సింగిల్గా ఎక్కినా 20 రూపీస్ అంట. సో మేమిద్దరం అయితే ఎక్కాము. చాలా బాగా అనిపించింది. మొత్తం టెంపుల్ కవర్ అవుతుందిగా అనిపించింది నాకైతే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. నాకు కూడా కంప్లీట్గా ఏమీ తెలియదండి. నాకు తెలిసినంత వరకే మీకు షేర్ చేస్తున్నాను. ఏదైనా మిస్ అయితే ఇగ్నోర్ చేయండి. ఫుడ్ గురించి అయితే నాకు తెలియదండి. జస్ట్ ఇక్కడైతే టెంపుల్ లోపలైతే కూల్ డ్రింక్స్ ఇవైతే అమ్ముతున్నారు. సమోసా, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్. మేము వెళ్ళేసరికి అసలు నార్మల్గా ఉన్నాయి. కూల్ వాటర్ కూడా లేవు. కూల్ వాటర్ బాటిల్, డ్రింక్స్ కూడా జస్ట్ నార్మల్గా ఉన్నాయి. ఆలు సమోసా, టీ ఇవైతే అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇట్లా మెట్లు దిగి వెళ్తుంటే కోనేరు ఉందండి. నారాయణ స్వామి. ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ స్టార్టింగ్ అప్పుడైతే ఇక్కడ వాటర్ ఏమీ లేదు. దగ్గరికి వెళ్ళనిచ్చారు. దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి కాబట్టి దగ్గరికి వెళ్ళలేదు. చూడండి అసలు ఫుల్ క్రౌడ్ ఉందండి. ఇక్కడ కూడా అసలు దగ్గరికి వెళ్ళడానికి పాసిబుల్ అవ్వలేదు. చిన్నగా మేము వెళ్ళాము. ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా బాగుంది. ఇలా కోనేరులో నారాయణ స్వామి అండి. ఎంత బాగుందో చూడండి. అసలు ఇక్కడ జనాలు చూడండి. ఎటు వెళ్ళైనా సరే ఒక ఫోటో దిగుదామన్నా సరే మొత్తం అందరూ ఉన్నారండి. అంటే అందరూ మనలాగే అనుకుంటారుగా, రాక వచ్చా ఒక మెమొరీలా ఉంటుంది, ఒక ఫోటో దిగుదాం అనేసి. సో కొంచెం సేపు వెయిట్ చేసి మేమైతే ఒక ఫోటో అయితే దిగాము. అసలు చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అసలు 4 సైడ్స్ జనాలు ఉన్నారు చూడండి. ఎక్కడ గ్యాప్ అనేదే లేదు.
నైట్ టైం అయితే చాలా బాగుంటుంది టెంపుల్. దగ్గర వాళ్ళైతే పాసిబుల్ అయితే నైట్ టైం రండి. మొత్తం లైటింగ్స్తో సూపర్ ఉంటుంది టెంపుల్. డే టైంలో కంటే నైట్ టైంలో చాలా బాగుంటుంది. బట్ మాకు పాసిబుల్ అవ్వదు కాబట్టి మేమైతే డే టైంలోనే వచ్చాము. ఇక్కడ నుండి టెంపుల్ చూడండి, మొత్తం వ్యూ ఎంత బాగుందో. మాకు కొంచెం లాంగ్ కాబట్టి మేమైతే డే టైంలో వచ్చాము. పాసిబుల్ అయితే దగ్గర ఉన్న వాళ్ళైతే నైట్ టైం విజిట్ చేస్తే మాత్రం టెంపుల్ చాలా బాగుంటుంది లైటింగ్స్తో. నేను స్టార్టింగ్లో ఒక పిక్ యాడ్ చేస్తే చూడండి, అలా ఉంటుంది టెంపుల్ అయితే నైట్ టైంలో. వ్యూ అయితే లైటింగ్స్తో సూపర్ ఉంటుంది టెంపుల్. ఇక్కడైతే మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. తాగటానికి డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి, బట్ గ్లాస్ అయితే లేదు. మనం బాటిల్ అలా తెచ్చుకుంటే మాత్రం బాటిల్ ఫిల్ చేసుకొని తాగొచ్చు. పిల్లలతో వచ్చే వాళ్ళైతే ముఖ్యంగా వాటర్ బాటిల్స్, కొంచెం స్నాక్స్ తెచ్చుకోండి. కొంచెం దర్శనం అవడానికి టైం పడుతుంది కాబట్టి పిల్లలు అయితే సఫర్ అవుతారు. సో వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ తెచ్చుకోవటం బెటర్. ఇక్కడైతే వాటర్ అవైలబుల్ ఉన్నాయి, బట్ గ్లాస్ కానీ ఏమీ లేదండి. మనం వాటర్ బాటిల్ ఉంటేనే పట్టుకొని తాగగలం. నెక్స్ట్ స్నాక్స్కి వచ్చేసి మాకైతే అక్కడ ఒక షాప్ అయితే కనపడింది, చెప్పాను కండి. ఆలు సమోసా, టీ, వాటర్, డ్రింక్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అయితే మేము వెళ్ళేసరికి అయితే 5 అలా అయింది. 5 కూడా అసలు కూల్ అయితే లేవు. క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల, అందరు తీసుకోవటం వల్ల మేబీ బాటిల్స్ అయిపోయి ఉండొచ్చు. వాటర్ బాటిల్స్ కూల్ లేవు, అలానే డ్రింక్స్ కూడా అసలు కూల్ లేవండి, నార్మల్గే. ఓన్లీ ఆలు సమోసా, టీ మాత్రమే ఉన్నాయి. సో పిల్లలతో వచ్చే వాళ్ళైతే మ్యాక్సిమం వాటర్, స్నాక్స్ తెచ్చుకోవటం బెటర్. చూడండి, మేమైతే మా ఇక్కడ నారాయణ స్వామి దగ్గర ఫోటోలు అయితే దిగాము, కొంచెం వీడియో అలా తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చానో అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా అసలు ఈ టెంపుల్ చూడాలని నేనైతే ఇది ఓపెన్ అయిన కానుండి చూసి దీనికి ఎడిట్ అయిపోయాను. మార్చి 6వ తారీఖున ఓపెన్ చేస్తారు ఈ టెంపుల్. అప్పటి నుండి చూసి నేను దీనికి ఎడిట్ అయిపోయాను. ఈ టెంపుల్ ఎప్పుడెప్పుడు చూడాలా అని వెయిట్ చేస్తున్నాను. ఆ టైం నాకు ఈరోజు వచ్చింది. నా కోరికైతే నెరవేరింది. చాలా హ్యాపీ అనిపించింది. బయటికి వస్తున్నాం చూడండి, బయట కూడా పార్కింగ్ ఇలా ఉంది. బయట నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్కి ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ అండి, ఆంజనేయ స్వామి విగ్రహం 20 అడుగుల ఎత్తుంటుంది. ఏకశిలతో చెక్కారంట. ఈ విగ్రహం కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ నైట్ టైంలో అయితే మనకి గోపురం అవన్నీ చాలా కిలోమీటర్ దూరం నుండే లైటింగ్స్తో అట్రాక్షన్గా మెరుస్తున్నట్టు చాలా బాగా కనపడుతుంది. వ్యూ అయితే మనకి 1 కిలోమీటర్ దూరం నుండే టెంపుల్ గోపురం అనేది మంచిగా మెరుస్తూ అలా కనపడుతూ ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే. బయట ఇదంతా పార్కింగ్ ఏరియా. బయటకు వస్తే ఇలా ఉంటుంది వ్యూ టెంపుల్ మొత్తం. ఫుడ్ డీటెయిల్స్ అయితే నాకేమీ తెలియదండి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను టెంపుల్కి. భోజనాలు ఉంటాయో, అన్నదానం ఉంటుందో ఉండదో కూడా నాకు తెలీదు. మ్యాక్సిమం ఉంటుంది, అన్ని టెంపుల్లో ఉంటుంది కాబట్టి డీటెయిల్గా నాకైతే తెలీదు. ఎవరైనా చూడకపోతే ఈ టెంపుల్ అయితే కన్ఫామ్గా చూడండి, చాలా బాగుంది టెంపుల్ అయితే.